యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. నా నవ్వు కోసం ఎదురు చూస్తూ ఛానల్ వీడియోస్ ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కొంచెం పట్టు చీరలతో అన్ని రకాలు ఉన్నాయండి. పట్టు చీరలు కంచి, గద్వాల్ రెండు రెండే తీసుకున్నాం మేము. పోచంపల్లి నేను కట్టుకున్నది కంచి కూర అండి. ఇది కూడా చాలా పాత చీర. మనకి ఎప్పుడైనా సరే కంచి పట్టు చీరలకు ఒక్కటే ఇలాగా వస్తాయి. ప్యూర్ పట్టు అండి ఇది. పాతే బాగా పాత చీర, కానీ మీకు పాత చీర అయినా మనకి వీడియోలో బాగానే పడిపోతుంది, క్లియర్గా మంచి నీట్గానే వస్తుంది కదా అని పాతవన్నీ కూడా ఇంకొకసారి కట్టాలని తీసాను. బాగుంది కదా, చాలా బాగుందని చెప్పండి. మొదలు పెట్టేసింది మీరు రాదమ్మ. ఇదంతా సిల్వర్ బుట్టీస్. ఎవరు ఇలాగే నేను కట్టుకున్న చీర అడిగారు. కంచి కూర అండి ఇది. ఇది అప్పుడు లేవనుకున్నాను, ఇదొకటి అనుకోకుండా కనిపించింది, వచ్చింది. ఇదిగో కూర అండి ఇది. కాటన్ మిక్సింగ్ అండి. ఇది కాటన్ లాగే ఉందండి. కంచిలో ఇది కూర, ఇది సిల్క్ మిక్సింగ్, ఇది మాత్రం కాటన్ అండి. దీనికి కూడా ఏదో పేరు చెప్పారు. ప్యూర్ కాటన్ అండి ఇది, కానీ ప్యూర్ పట్టు ఇది. వీటిని ఏం చెప్పాలంటే పేరు మీరు చెప్పండి నాకు. ప్యూర్ పట్టు అండి ఇది. వైలెట్ కలరు, పళ్ళు అంతా ప్యూర్ పట్టు, ప్యూర్. ఇంకా అసలు జరీ ప్యూర్, ఈ ఈ ఈ వైలెట్ కలర్ కూడా ప్యూర్ పట్టు. చీర పైన కింద సిమిలర్ బోర్డర్స్. ఇది ఒక రేంజ్ లో ఉందండి. కూరబై కూర అంటారా, కూర అంటే మళ్ళీ సిల్క్ మిక్సింగ్ వస్తుంది. ఇది కాటన్ వచ్చిందండి. సో నేను పేర్లు మర్చిపోతున్నాను కదా, అసలే డల్ క్యాండిడేట్ ఇంకా. ఇప్పుడు ఇంకా డల్. ఓకే, నిలువు లైన్స్ వచ్చిందండి. పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా పట్టు వైలెట్ కలర్ ఇచ్చారు ప్లెయిన్. సో ఇది చాలా బాగుంటుందండి కట్టుకుంటే. ఇది ఎవరికైనా నచ్చితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దట్టు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది నేను ఇదివరకు చూపించానో లేదో కూడా గుర్తులేదు నాకు. నన్ను చాలా మంది అడిగారు. అడిగిన వారికి ఎవరికైనా ఈ చీర నచ్చితే కనుక ఫోటో తీసి పెట్టండి. ఇదొకటి కంచి కూర, కానీ కాటన్. ఇది కంచి పట్టు అండి. నేను సెలెక్షన్ ఇది వరకు నేను అమ్మకు కడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి తెస్తానని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు ఎవరికి సేల్కి వెళ్ళకపోయినా కూడా హాసినికి కట్టేలాగా నచ్చింది నాకు. ఇది ప్యూర్ కంచి పట్టు అండి. గ్యాప్ బోర్డర్స్ చీర. జెర్రీ మాత్రం 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా వస్తాయి కదా, అది ప్యూర్ కాదు. మధ్యలో అంతా చెక్స్ వచ్చిందండి. గ్యాప్ బోర్డర్స్ మధ్యలో మాత్రం రెడ్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు అంతా ఇవి చాలా బాగుంటున్నాయండి. నేను ఒక 2 శారీస్ ఫస్ట్లో నేను కట్టేసుకునేదాన్ని కదా ఇలా సేల్ లేకుండా, అందుకని నా దగ్గర ఒక్కొక్క చీర 2 వేసి ఉండిపోతాయి. అమ్మకి రెడ్ ఇష్టమని. ఇది బ్లౌజ్ అండి. అమ్మకి రెడ్ ఇష్టం అని చెప్పేసి ఎక్కువ కొంటాం కదా, ఇంకా అవే మోడల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని నాకు మళ్ళీ మళ్ళీ ఇవే చీరలతో. ఇదొక చీర రెడ్. సో ప్యూర్ మిర్చి. ఇంక ఇవి అల్టిమేట్. మీ రాదమ్మా కాటుకలు అవి రుద్దేసుకుంటుంది చేతులకి, అందుకని అంత చెక్ చేస్తాను. ఇవి ప్యూర్ పట్టు అండి. ఇది కాస్ట్ ఎక్కువ అండి. ఇది ప్యూర్ జరీ. సిమెంట్ కలర్ అని చెప్పొచ్చు. సిమెంట్ కలర్కి పింకిష్ రెడ్ అండి. మన గులాబీలు వస్తాయి కదా పెద్ద పెద్దవి, బెంగళూరు గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు, ఆ పింక్ కలర్ అండి. ఇది రెడ్లా కనిపిస్తుంది కానీ ఆ పింక్ కలర్. చీరంతా పైన కింద సేమ్ బోర్డర్స్. పూర్వకాలం ఎవరో నన్ను అడిగారు, మంగమ్మ గారు మనవడి సినిమాలో భానుమతి గారు కట్టిన చీరలన్నీ ఇవేనండి. అవన్నీ ఆవిడన్నీ ఇవే కట్టారు. ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ బోర్డర్స్లోనే కడ్డీ బోర్డర్స్ అని, బోర్డర్స్లో డిజైన్స్ చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. సో ఇది ఆవిడ అప్పట్లో అన్నీ ఆవిడ ఓన్గా కొనుక్కుని చీరలన్నీ కట్టేవారంటండి. భానుమతి గారు ఎంక్వైరీ చేశాను, చాలా బాగుంటాయి ఆవిడ చీరలన్నీ. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఆయాసపడుతున్నా రాదమ్మా, ఎవరో ఒకరు కమెంట్ పెట్టేస్తారు కదా అని ముందు నన్ను నేనే చెప్పేసుకుంటే తెలివితేటలు ఎక్కువైపోయినాయి మీ రాదమ్మకి. గోల్ గోల్ చేసేస్తున్నారండి. చీరలు బిజినెస్, దేవుడి పేరు చెప్పి బిజినెస్ అనుకుంటూ. ఒకటి ఆలోచించండి అమ్మా, కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి. ఇప్పుడు సపోజ్ నేను బిజినెస్, నేను పొలిటికల్ అది తెలిసిందంటే ఏడి చచ్చిపోయి గోల్ గోల్ చేసేస్తారు.
అనుకుంటారేమో. రాధమ్మ పొలిటికల్ యాక్టివిస్ట్ అని ఒకటి, మీ రాధమ్మ అని ఒకటి ఫేస్బుక్ లో నా ఉంటే అండి పేజెస్. ఒకటి 4 లక్షలు 5 లక్షలకి దగ్గర దగ్గరగా వెళ్ళిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి వెనక్కి వచ్చింది. అందులోకి వెళ్ళండి, ఫేస్బుక్ లో నన్ను చూడండి. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను 8-9 ఇయర్స్ బ్యాక్ టీడీపీలో జాయిన్ అయ్యానండి. నేను హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నప్పుడు వారు తీసుకెళ్లి నన్ను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయనే నాకు కండువా కప్పారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి జనసేన సిద్ధాంతాలకి అట్రాక్ట్ అయిపోయి ఈ సమాజానికి ఏదో ఒకటి నా వంతు ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో నా పూజల గురించి కానీ, రాజకీయంగా నాతో తిరిగిన వాళ్ళు ఎవ్వరికీ నా అమ్మవారి గురించి కానీ ఏమీ తెలియదండి. ఊరికినే ఈవిడ పిచ్చి సోషల్ యాక్టివిస్ట్, ప్రజలకి ఏదో సేవ చేయాలని తపనతో తిరుగుతుంది అని అనుకునేవారండి. తప్పితే నేను ఇంత ఆధ్యాత్మికంగా ఈ ఒక స్టేజ్ లో ఉన్నానన్న విషయం కూడా ఎవరికి తెలియదు. 8 దగ్గరగా 9 ఇయర్స్ నేను పాలిటిక్స్ లో ఉన్నాను. ఇప్పుడు నాకు బిజినెస్, నేను బ్రతకటానికి చీరల బిజినెస్ అనుకోండి. అప్పుడు నేను దేవుడు పూజలు చేసుకోకూడదా? అమ్మని తలుచుకోకూడదా? అసలు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు అమ్మ పేర్లు పెట్టుకోరా అండి? ప్రతిదీ మన హిందూ ధర్మంలోనే ఈ ముద్ద నోట్లో పెట్టుకుంటేనే పరమేశ్వర, ఈశ్వర నాకు ఈ రోజు ముద్దు పెట్టావని తలుచుకుంటాం కదా. నేను చీరలు అమ్ముకుంటున్నా, అమ్మవారిని తలుచుకుంటున్నా, హృదయమే అమ్మవారైపోయిన నేను అమ్మని తలుచుకుంటుంటే అది తప్పు అని ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఆ అమ్మవారే తెలియచేయాల్సిన విషయమైనా కూడా కొంచెం ఎక్కడో కొంచెం డిస్ట్రాక్షన్ వస్తుంది. అలాంటి వాళ్ళు వింటుంటే నా సాధన కొంచెం దెబ్బతినేలా ఉంది కదా. అందుకని కొంచెం బుర్ర పెట్టి జ్ఞానం ఉపయోగించండి, ఆలోచించి. బిజినెస్ అంటే ఎవరివైనా ఇప్పుడు నేను ఊరికినే డబ్బులు ఇచ్చేయండి, చందాలు ఇచ్చేయండి, నేను అమ్మ పేరు చెప్పి రండి డబ్బులు వేయండి, నేను ఇది కొంటున్నాను అమ్మకి అని చెప్పి నేను ఎవరినైనా అడిగాను అనుకో, మీరు అది తప్పు పట్టండి. నేను నిజాయితీగా బిజినెస్ చేస్తుంటే ఎందుకు నేను కష్టపడుతున్నాను. ఇక్కడ నేను ఎక్కడి నుంచో స్టాక్ తెప్పిస్తున్నాను, పెట్టుబడి పెడుతున్నాను, తీసుకొచ్చుకుని లాభాలు ఏమన్నా ఉంటే ఇంకొకటి క్లియర్గా చెప్తున్నా, ఇందులో 1 రూపీ కూడా లాభం రావట్లేదు. కేవలం దీనిలో వచ్చి ఇదంతా నేను అమ్మవారికి చీరలు కట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన స్టాక్ అంతా చూసారంటే కళ్ళు బయర్లు కమ్మేస్తే ఆ చెత్త ఎవరో పేలుతున్న వాళ్ళకి ఆగలేక వచ్చేస్తున్నాయి నోట్లని. నా నోట్తో అనిపించుకోవద్దు, కమెంట్ పెట్టొద్దు. మీరు నెగిటివ్ పెట్టినా కూడా నేనే డిలీట్ చేస్తాను. సో ఒక్క మాట ఒక మనిషిని అనే ముందు వాళ్ళు మీరే స్టేజ్ లో ఉన్నారు, మీ తాహత ఏంటి, మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే స్టేజ్ లో రాధమ్మ లేదు. అయినా రాధమ్మ చెప్తుంది అంటే కొంచెం మీలాంటి వద్దు, చీరలు అమ్ముకుంటూ సోది ఎందుకు మనకి. ఇది రాధమ్మ ఒరిజినల్ కోపం అంటే అది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటాను కదా అది. చిచి, ఇంత అందమైన చీర చూస్తూ రాధమ్మ డైవర్ట్ అయిపోయిందంటే ఇట్స్ టూ బ్యాడ్ కదండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ ప్రైసెస్ అన్ని మెన్షన్ చేస్తాము, క్లియర్ గా చెప్తున్నానండి. సిఓడి ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎక్కడిస్తామండి మేము చేసి చిన్న బిజినెస్లకి. మీరు తీసుకెళ్ళిన తర్వాత పట్టుకెళ్ళి ఇదిగో ఇది నచ్చలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించడానికి పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు? కొనుక్కునే ఉద్దేశం ఉంటే కొనుక్కోండి, కావాల్సిన చీర ఫోటో పెట్టండి, మేము ఉందో లేదో చెప్తాము, కొనుక్కుందరు. కానీ ఈరోజు కబుర్లు ఎక్కువ చెప్తున్నాను అనుకోదు, కానీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను అని అనుకోండి. 2-3 ఉన్నారంటండి పిల్లలకి అసలు ఇసిగించేస్తారండి. రాగానే ప్రతి చీర ఫోటోలు పెట్టేయటం. ఈసారి పేర్లు మెన్షన్ చేసేస్తానమ్మా, మీరు మర్యాదగా కొంటారా కొనుక్కోండి, కొంటేనే అడగండి. సోదిలాగా మాకు టైం వేస్ట్ చేయొద్దు. మీరు కొనుక్కోండి. రాదు మింతే నేను ఇలాగే మాట్లాడతాను. ఎక్కువసేపు మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడేస్తాను కానీ మాట్లాడట్లేదు. ఇదిగో అండి చూడండి చీర ఎంత బాగుందో. ఇదిగో నచ్చితే ఇంత క్లియర్ గా చూపించేస్తున్నాను. ఇది పళ్ళు అండి, సిల్వర్ కలర్, స్కై కలరా కాదు, ఇది మంచి బ్లూ అండి. మంచి బ్లూ మీద సిల్వర్ కలర్ ఇచ్చేసరికి చాలా అఫీషియల్ లుక్ వచ్చేసింది. ఇది ఆనియన్ పింక్ అండి, ఇది లైట్ కలర్ ఆనియన్ పింక్ లో కూడా మంచి షేడ్. దీనికి బ్లౌజ్ అండి ఇలా డిజైన్ చేశారు. ఈ చీర చూసిన తర్వాత ఇంక మిగిలిన మాటలు ఆగినాయి మాట రాధంకి, లేకపోతే మధ్యలో గుర్తొస్తే మొదలు పెడతాను. ఇదిగో చూడండి అసలు ఇంత అందంగా ఉంది. అంత సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చేసారండి. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా శారీ మొత్తం ఇలా ఉందండి. ఇప్పుడు అనిల్ అంబానీకి కొన్ని కోట్లు ఉన్నాయి, ఒక 4-5 బిజినెస్లు ఉన్నాయి. అతనికి సెల్ ఫోన్ బిజినెస్లు ఎందుకంటారు చెప్పండి? రిలయన్స్ వీళ్ళందరూ ఎందుకు దిగుతున్నారు? అలా ఎందుకు ఆలోచించరు? చిన్న బొజ్జుకి ఏదో తప్పని ఎందుకు ఉంటుంది రాధమ్మకి?
ఆ ఏదో చేసుకుంటున్నాను, కష్టపడుతున్నాను. మీకు ఇష్టమైతే కొనుక్కోండి. ఇదిగో ఈ చీర చాలా బాగుంది. నేను బాగుందని చెప్పాను అంటే ఇంక తిరగలేదని అర్థం అండి. ఇంకొకటి నేను షిప్పింగ్ చెప్పడం మర్చిపోతున్నాను. ఈరోజు సోది మొదలెట్టేసింది రాదమ్మా. షిప్పింగ్ మర్చిపోతున్నానండి. అడగట్లేదు, నేను అడగకపోయినా మీరు వేసేయండి, మేమందరం మర్చిపోతున్నాం. అదేంటో విచిత్రంగా గుర్తొచ్చి చాలా మంది, కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటే అమ్మ షిప్పింగ్ ఎంత అని అడుగుతున్నారు. సో మేము ఎవరైనా సమాధానం చెప్పినా సరే మీరు షిప్పింగ్ వేసేయండి. 100 రూపాయలు షిప్పింగ్ అండి. మీరు కొంచెం అదర్ స్టేట్స్ అయితే మాత్రం మేము ఎంతో కనుక్కుని మీకు వేస్తూ ఉంటాము. ఇది బ్లూ అండి, రాయల్ బ్లూకి పికాక్ బ్లూ కాదు, సల్ఫర్ బ్లూ కదా, చాలా అంటే చాలా బాగుంది. పైన కింద సేమ్ బోర్డర్స్. ఇవి రెగ్యులర్ గా కామన్ గా నేను హాసిని కట్టడానికని తెప్పించి చీరలేనండి ఇవన్నీ. సో ఇది నచ్చితే మీది, నచ్చకపోతే మా హాసినిది, అంతే. ఇంక ఇందులో నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ థియరీస్. ఇది సారీ, ఇది బ్లౌజ్ అండి. ఇది పళ్ళు అండి. చీరంతా పైన కింద సేమ్ బోర్డర్స్ తో బుటీస్ వచ్చి, బుటీస్ పళ్ళు దగ్గర వరకు కొంచెం ఎక్కువ వస్తాయండి, లోపలికి వెళ్ళి కొద్ది లేదు, చీర అంతా ఒకేలా ఉన్నాయి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజు చక్కగా పొట్టి చేతులు నాకు బాగాలేదన్నారు కన్నా చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడు అంతా పొట్టి చేతులు వేసుకున్నాను. సో ఆ పాత జాకెట్లు అన్నీ ఉండిపోతాయి కదా, అవన్నీ ఇప్పుడు అలాగే వేసుకుంటాను. కాదు, ఇప్పుడు కొన్ని పొట్టి చేతులు కుట్టించుకుంటున్నాను. ఇది నిజం. నాకు ఇష్టం అండి. చూడండి చీర అందం, మనం వేసుకునే జాకెట్ మీరు 100 రూపాయలు 1000 రూపాయల చీర కట్టుకున్నా కూడా జాకెట్ ఒంటి కళ పట్టినట్టు కుట్టించుకుంటే దాని మోడల్ని బట్టి చీర అందం వస్తుంది. ఇది బాగా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇంత కట్టి 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 చెప్తున్నాను కదా, నా మాట తీసుకోవచ్చు మీరు. ఇది గద్వాలకి వచ్చామండి ఇప్పుడు. ఇది కొంచెం ప్యూర్ గద్వాలండి ఇది, అందుకే ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇవి రాధమ్మ దగ్గర మాత్రమే తక్కువకి వస్తాయి. మీరు గద్వాలకి వెళ్తే పడతాయి తక్కువకి. తర్వాత రాధమ్మ దగ్గర మాత్రమే సిరిహాసిని శారీస్ లోనే. సిరిహాసిని అంటే ఇప్పుడు ఏడుస్తారేమో, ఏడవద్దు, ఎవరు నీ ఏడవకండి, ఎదుటి వాళ్ళని చూసి ఆనందపడాలి. అప్పుడు భగవంతుడు మనకి మంచి చేసి మనకు ఆ చీరలు కట్టుకునే యోగ్యతను ప్రసాదిస్తాడు. ఏడ్చిన వాళ్ళకి అన్ని ఏడుపులే అంటారు కదా, ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య పడతా అండి. అవే తగ్గించుకోమని చెప్తున్నాను. మీరు ఇంకొక ఛానల్లో కానీ లేకపోతే ఇందులో కానీ అమ్మవారి గురించి చెప్తా ఉంటాను, ముందు అవి ఫాలో అవ్వండి. నా చీరలు ఫాలో అవటం మానండి ఏడ్చి వాళ్ళు ఎవరు. అవి వింటే కొంచెం ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతంగా ఎదగాల కొంచెం అర్థమైందంటే అండి, ఎదుటి వాళ్ళని విమర్శనాత్మక దృష్టితో కాకుండా పూర్తిగా అర్థం చేసుకుని కమెంట్ పెట్టేటప్పుడు అర్థం చేసుకోగలిగితే కొంచెం ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నామా లేదా అర్థమవుతుంది. ఓకే, ఇంక మాట్లాడను, ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఇది బుటీస్ వచ్చిందండి, హంసలు కూడా వచ్చినాయి. బుటీస్ లో కొన్ని బాల్స్ లాగా ఇచ్చారు, పెద్ద బోర్డర్ కింద ఇచ్చారండి, చిన్న బోర్డర్ 6 అడుగులున్న అందుగత్తలు ఎవరైనా ఉంటే ఇది కట్టుకున్నారంటే ఒక రేంజ్ లో ఉంటది. పొట్టోళ్ళం అయిపోయామండి. లేకపోతే నా ఇంకా అసలే అయినా ఏం పర్లేదు, నేను ఇప్పుడు అన్ని కట్టేస్తానండి. అసలు ఇది అది నలుపా తెలుపా, నేను పొట్టుగన్నాను పొడుగన్నాను లావుగన్నాను సన్నగన్నాను ఏం చూడను. ఈ కలర్ బాధపడిపోదాం మనం కట్టుకోపోతే. అందుకని అన్ని కలర్స్, అన్ని మోడల్స్, అన్ని ఏది నచ్చితే అది కట్టేసుకోవడమే. ఇది నచ్చినా నచ్చపోయినా కట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇది బ్లౌజ్ అండి. ఎక్కువ కబులు చెప్పనంటేనే ఎక్కువ కబులు చెప్పేస్తుంది మీరు అదమ్మా. ఇది రిచ్ పళ్ళు అండి, ప్యూర్ గద్వాల్ పట్టు అండి. ఎవరికైనా నచ్చితే సిల్వర్ గోల్డ్ కూడా మిక్స్ చేశారు. జరీ మాత్రం నాకు, నేను అడగలేదు, కాస్ట్ని బట్టి మనం ఎస్టిమేషన్స్ వేసేసుకోవచ్చు కాబట్టి ఇంక దీని గురించి నేను పెద్దగా మాట్లాడట్లేదు. ఇది కాస్ట్లీ చీర కదా, ఈ చీరల రేట్లు ఇలాగే ఉంటాయండి. ఇది ప్యూర్ పట్టు అండి, ఇది ప్యూర్ పట్టు. గద్వాలు, ఉప్పాడ కూడా వేసాను నేను. గద్వాల్లో అది బాగా కాస్ట్లీదండి. ఇది కొంచెం హ్యాండ్లూమ్స్ అండి, సెమీ గద్వాల్స్ కింద లెక్కండి. సేమ్ ఇంకా మనకి అవి ఇవి ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ ద థింగ్ మనకి కట్టుకునే వాళ్ళకి తెలుస్తుందండి ప్యూర్ ఇది. నేను అన్ని కట్టేసుకుంటాను. పళ్ళు అంతా మొత్తం ఆల్ ఓవర్ జరీ ఇచ్చేసాడండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, కట్టంచు కొంచెం తక్కువ ఇచ్చారు, ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి మిర్చి రెడ్ విత్ గ్రీన్, ఒక సైడ్ గ్రీన్ బోర్డర్స్, అదే కంచిపట్టు చీరలు డిజైన్ లో ఇచ్చారు. మధ్యలో బుట్టి వచ్చింది, మొత్తం అంతా చెక్స్ వచ్చిందండి. ఇంకా గద్వాల చీరలకి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, ఇవి ఒక రేంజ్. వీటి అందం కూడా
ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు. గద్వాలు కట్టుకుంటేనే తెలుస్తుందండి. గద్వాలే, బెనారసే, కంచిపట్టే దేనందం దాందే అండి. అన్నీ మన వార్డ్రోబ్‌లో మనకి అమ్మవారు ప్రసాదించి కట్టుకునే యోగ్యతని అన్నీ మన వార్డ్రోబ్‌లో ఉండాలని మాత్రం నేను అనుకుంటున్నా. రాధమ్మ సిరిహాసిని అభిమానులందరికీ అమ్మ కల్పించేయాలంతే. రాధమ్మ ఛానల్ అభిమానులకి. ఇదండి బిస్కెట్ సపోటా కలర్ అండి. సపోటా కలర్ కి చంద్రకాంత్ కలర్. ఇది లాస్ట్ టైము లెమనెల్లోకి ఈ కలర్ ఇచ్చాను. ఇప్పుడైతే ఈ కలర్కి వచ్చింది. చాలా బాగున్నాయండి ఇవి. రీజనబుల్ ప్రైసెస్ ఇవి. అఫీషియల్ లుక్, పార్టీ వేర్. ఇంకా అసలు క్వశ్చన్స్ పెళ్ళిళ్ళకి చక్కగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మధ్యలో అంతా మ్యాంగో బుటీస్ లాగా మీనాకరీ వర్క్ లాగా ఇచ్చారండి. మధ్యలో చెక్స్ వచ్చింది. పళ్ళు అంతా పైన కడ్డీ బోర్డరు, కిందేమో కొంచెం గ్యాప్ బోర్డర్స్ లాగా అనిపిస్తుంది, కానీ డిజైన్ అంతే, అదంతా జరీయేనండి. మధ్యలోనే కడ్డీ ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. యాక్షన్ స్టార్ట్స్ కెమెరా అన్నప్పుడు ఏం మాట్లాడాలా బాబోయ్ అనుకుంటాను ముందు, కానీ చీరలు చూసేసరికండి నాకు తెలియకుండానే అలా తనకొచ్చేస్తుంది. మనసులోనివన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయి అన్నమాట. కుళ్ళు, బాధ, తిట్టిన వాళ్ళు, కమెంట్ పెట్టిన వాళ్ళని తిట్టాలని ఉక్రోషం, అవే కామక్రోధ లోభ మొహమ్మద్ ఆశ్చర్యాల్లో నేను తట్టుకోలేదు ఏంటంటే ఆ కోపం. దాని మీద పోరాటం చేస్తుంది మీరు అదమ్మ. అందుకని మీరు నేను ఉన్నంతకాలం నాకు నా ఛానల్ ఉన్నంతకాలం నా కోపాన్ని, నా తిట్లని కూడా మీరు భరించాల్సిన అవసరం ఏర్పడింది అనమాట మీకు తెలియకుండానే. ఇది వచ్చేసరి తిరిగేసి చూపించకపోతే మీరు రాధమ్మ ఛానల్లో లేనట్లు లెక్కమాట. చూడండి అసలు ఇదిగో నేను ఎంత బాగా చూపిద్దాం అనుకున్నా తిరిగేసి పడిపోతుంది నేను రాధమ్మని అని. చూసారా ప్యారెట్ గ్రీన్ కండి. ఏ కలర్ ఏమంటారు? సర్ఫ్ కలర్ అండి. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఈ గీతలు కింద ఇచ్చారు. ఈ బోర్డర్స్ అంతా మ్యాంగోస్ ఇచ్చారండి కంచిలో ఇచ్చినట్టు. ఇది మంగళగిరి పట్టు అండి. కంచి బోర్డర్స్ లో మంగళగిరి పట్టు. పైన అంతా కడ్డీ బోర్డర్స్ అండి. మొత్తం చిన్న స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కిందంతా ఇలా ఇచ్చారు. చీర మధ్యలో అంతా ప్యారెట్ గ్రీన్ కి బుట్టీస్, మ్యాంగోస్ బుట్టీస్ ఇచ్చారండి. సో ఈ చీర అయితే చాలా బాగుంది. నేను హాసినికి ఒకటి తీసాను. ఇది అంటే వేరే కలర్, ఎప్పుడు కట్లేని కలర్ ఒకటి తీసాను అమ్మవారికి. ఇది మాత్రం సేల్ కండి. అందులోనే కంచి బోర్డర్ నుంచి పింక్ అండి. ఇది బోర్డర్ లో కొంచెం రెడ్ కనిపిస్తుంది, అంటే మిర్చి రెడ్ మిక్స్ చేస్తే వచ్చిన పింక్ అండి. ఇది బోర్డర్ లో చూస్తేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. పింకిష్ రెడ్ అనొచ్చు, కాదు పింక్ అండి, మంచి పింక్. చెక్స్, గ్యాప్ బోర్డర్స్ మధ్యలో కూడా మళ్ళీ ఒక జంట పక్షుల్ని ఇచ్చారు. పైన ఏమో మంగళగిరి బోర్డర్, స్మాల్ బోర్డర్ చీరలు ఇస్తాం కదా నేను, అలా బోర్డర్ అండి. కిందంతా మాత్రం గ్యాప్ బోర్డర్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీరలు కాస్ట్ ఎక్కువ పడతాయండి. మంగళగిరి పట్టు మనం ఇప్పటి వరకు ప్లెయిన్లు చిన్న బోర్డర్ చీరలు వేసాం, కానీ ఇవి తక్కువ. నేను అమ్మకు కట్టి అమ్మాను, కానీ మనం సేల్లో వేసి ఒకటో రెండో వేసుంటాను అంతే, ఎక్కువ వేసుంటానండి. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి కదా. అమ్మకు కట్టచ్చని కూడా కొంత ఐడియాతో తెచ్చుకున్నాను. ఇది ఒకసారి చూపించాను అనుకుంటాను. బెనారస్ చూపించలేదో గుర్తులేదో, అందుకని పట్టుకొచ్చాను మళ్ళీ మీ ముందుకి. ఇది లైట్ ఆరెంజ్ అండి. సిల్వర్ కలర్ యాంటిక్ జరీలా వచ్చింది. పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజు ఒక సేమ్ రన్నింగ్ అండి, సేమ్ కలర్. ఒక పక్క బోర్డర్ వస్తుందండి మనకి, చూసారా. ఇది బ్లౌజ్ బోర్డర్. మన హ్యాండ్స్ కి నడుంకి కూడా వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా సారీ మొత్తం ఇలా వచ్చిందండి. పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్, యాంటిక్ సిల్వర్ కలర్ బోర్డర్స్, బుట్టీస్ వచ్చింది. ఒక రేంజ్ లో ఉంది. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు. బుట్టీస్ అంతా ఇలా వచ్చింది. చీర అంతా పైన కింద సేమ్ బోర్డర్స్, పైన కింద ఇలా సేమ్ బోర్డర్స్ వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. చూడండి మడత పెడుతూ కూడా చాలా తెలివిగా చక్కగా చూపించేస్తున్నాను. ఒక్కొక్కసారి అండి కలర్స్ క్యాచ్ చేయట్లేదండి క్యామ్. ఇంకొకసారి ఏమవుతున్నాయంటే ఉన్నదానికంటే ఎక్స్ట్రా పడిపోతున్నాయి. సో ఇదైతే చాలా అసలు మంచి లుక్ లో ఉంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బెనారస్ లోనే బెనారస్ కూర అండి. కంచి కూర అలాగే బెనారస్ కూర. ఇది కూడా ఒక రేంజ్ లో ఉందండి. నా కంటికైతే అలా కనిపించింది, అందుకని ఇంకా అసలు ఆలోచించకుండా తెప్పించండి. చూడండి అసలు బెనారస్ కూరలు ఎంత బాగున్నాయంటే, ఇవి కాకి కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి ఇది. చీర అంతా బుట్టీస్ వచ్చిందండి ఇలాగ.
పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ కంచి బోర్డర్స్ లో వచ్చింది. ఇప్పుడు కంచి మిక్సింగ్ చేస్తున్నారు కదా, అలాగే ఉందండి. పళ్ళు అంతా రిచ్ పళ్ళు. శారీ బ్లౌజ్ ఏమో వైలెట్ కలర్ ఇచ్చారండి. ఇలా ఇచ్చి బ్లౌజ్ బోర్డర్ ఇలా వచ్చింది. ఓకేనా. చీర మొత్తం అండి ఇలా వచ్చింది. బాగుందా? చాలా బాగుందండి. బుట్టీస్ వచ్చినాయి, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కూడా బుట్టీస్ లో వాడారు. పళ్ళు రిచ్ సేమ్ అంతా. కింద పెద్ద బోర్డర్ ఇచ్చారండి, పైన ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే మడతలు పెట్టేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా. ఒక్కొక్కసారి హాసినికి కట్టడానికి సెట్ అవ్వకపోయినా కూడా పర్వాలేదులే, కట్టేద్దాం ఎలాగో లగ్నని. అమ్మకి ఇది అది అని కట్టలేదు, మనమే కట్టుకోవాలా అన్ని రకాలు. హాసిని కట్టకూడదా? కట్టేద్దామండి, తెచ్చేస్తున్నాను. అయితే మీవి లేకపోతే హాసినివి. హాసిని అమ్మిన తర్వాత అప్పుడు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, లేదంటే నావే మళ్ళీ అవి కూడా. దేవుడా, ఎన్ని కట్టేసుకుంటావు రాదమ్మా అనుకోండి. అన్ని కట్టేసుకుంటాను, ఉన్న కలర్ రోజుకో చీర కట్టేసుకుంటాను, ఏముంది కదా. అమ్మలా తలుచుకుని కొనేయాలంతే. ఇది టిష్యూ అండి, బెనారస్ జార్జెట్స్ వస్తాయి కదా, ఆ టైప్ లో డిజైన్స్ ఇచ్చారండి. పింక్ అండి, మంచి రాణి కలర్. చంద్రకాంతం కాదు, రాణి కలర్, రాణి పింక్ అండి. రోజ్ పింక్, రోజెస్ వస్తాయి కదా, నాటు గులాబీల కలర్. దాని మీద యాంటిక్ గోల్డా సిల్వరా తెలియనంత మధ్యలో ఉన్న యాంటిక్ డిజైన్ వచ్చిందండి. బుటీస్ అంతా ఇది కొంచెం రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు జనరల్ గా. చూద్దాం ఒకసారి. బ్లౌజ్ ప్లెయినా కదా, ప్లెయిన్ అండి, పింక్ ప్లెయిన్ వచ్చింది. చాలా బాగుందండి ఈ చీర కూడా. శారీ మొత్తం ఇలా వచ్చిందండి, పైన కింద సేమ్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. చీర అంతా ఇలా వచ్చింది. నేను ఇంత పైకి ఎత్తి ఎందుకు చూపిస్తున్నాను అంటారు, రాదం తెలివితేటలు వచ్చినాయి చీరలు. ఆ తర్వాత మడతలు పెట్టడం కష్టమని జాగ్రత్తగా మీకు చూపిస్తూనే మడతలు సర్దేస్తున్నాను. చూసారా, అబ్జర్వ్ చేసా ఉంటారు, తెలివైన బుర్రలు చాలా ఉన్నాయి. రాదమ్మ అమాయకురాలు అంటున్నారు. నేను తెలివైందండి, నేను గడుస్తాను. చూడండి, అసలు ఈ రాధమ్మ కథలు భయం లేదు. ఏదేదో మాట్లాడేస్తుంది. వాక్ స్వాతంత్రం వచ్చింది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేయచ్చు. అందుకనే ఎవరు పడితే అది మన ఛానల్లోకి వచ్చేసి నోటికి వచ్చినట్టు మాటలు పెట్టేస్తున్నారు. ఏండి, ఎప్పుడైనా అండి అమ్మవారి భక్తులకండి ఒకటి చెప్పాలనుకున్నా. ఇక్కడి పాటు చూస్తూ కూడా కబులు చెప్తాను అని అనుకోద్దు, కానీ శాలిగ్రామాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కమెంట్ పెట్టేస్తున్నారు. నేను అసలు ఆ వీడియో ఎవరు ఏం మాట్లాడినా నేను తీయను. ఎంతో మంది పెద్దలు ఎంతో ఆలోచించి ఎన్నో పురాణ గాథలు ఇవన్నీ ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకి ఏ పురాణాలు తెలియదు. కనీసం మన భారత స్వాతంత్ర సంగ్రామం పరిస్థితి ఏంటనేది కూడా మనకి తెలియదు. ఈ సందర్భంగా నేను ఛానల్లో వేరే చోట ఇవ్వాల్సింది నా అభిమానులకు కూడా తెలియాలని చెప్తున్నాను. మన దేశంలో జరిగిన అన్యాయం అండి, గాంధీ గారిని కొంచెం ముందు తీసేసి ఉంటే అండి మనం దేశ చరిత్ర ఇంకొకలా ఉండనండి. నెహ్రూకి మన దేశ చరిత్రని మొత్తం ఈరోజు ఈ దీనావస్థకు మనం వెళ్ళిపోయాము అంటే, మన ధర్మం అంతా పక్కకు పడిపోయిందంటే దానికి కారణం జవహర్లాల్ నెహ్రూ. పదవి ఇచ్చింది నెహ్రూ, గాంధీ. సో వీళ్ళిద్దరూ మన దేశంలో లేకపోతే మన దేశ చరిత్ర ఇంకొకలా ఉండండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, రామాయణ మహాభారత 18 పురాణాలు చదువుకుంటూ మనం అత్యున్నతంగా ఉందమండి. మన దరిద్రం ఏంటంటే వాడిని తీసుకొచ్చి దేశాన్ని అధోగతి పాలు చేసేసి ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, హిందూ ధర్మం అంటే చేతకాంది పనికిమాలింది అన్నట్టుకు తీసుకెళ్ళిపోయి అత్యున్నతమైన ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం అని తెలుసుకోలేక అత్యంత ఈర్ష్యాసూయులతో కొట్టుకుపోతున్నారండి. ఇకపోతే ఇంకా ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు అండి, ఉన్నతంగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు అండి భక్తులకి సాధకులకి అనాలి. భక్తి వేరు, సాధన వేరండి. భక్తి అంటే ఏదో పూజలు చేసుకుంటూ వెళ్తాం. సాధన అంటే ఒక భగవంతుడి ఇచ్చిన మంత్రాన్ని కానీ, గురువు ద్వారా పొందిన మంత్రాన్ని కానీ జపించుకుంటారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏ ఆత్మ కర్తవ్యమైన చివరికి భగవంతుడిని చేరటం అంటే ఈ ఆత్మని పరమాత్మతో ఐక్యం చెందించుకునే కోసం సాధన చేస్తాం. ఆ సాధనా మార్గంలో స్త్రీ పురుష వ్యత్యాసాలు ఉండవండి. నార్మల్ బ్రతుకుల్లాగా ఏదో పుట్టామో, తిన్నామా, పడుకున్నామా, లేచామా, అనుకున్న ఏదో పూజ చేసామా, కోరికల కోసం పూజ చేసామా అనుకున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. సాధనలో
స్త్రీ పురుష భేదం కానీ అసలు లింగం అవన్నీ రావండి. అత్యున్నతంగా వెళ్ళండి, అత్యున్నతంగా ఆలోచించండి. సాలిగ్రామాలు ఆడవాళ్ళు ముట్టుకోవచ్చా, మగవాళ్ళు ముట్టుకోవచ్చా, ఇంక ఇవన్నీ దాటిపోయిన స్టేజ్కి మీరు చేరుకోవాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎదుటి వాళ్ళని చూస్తే వచ్చే కమెంట్లు ఏ తప్పు ఒప్పులు మీరు అర్థం చేసుకునే స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, ఇందాక ఏదో కమెంట్ చూశాను అందుకని కొంచెం ఇప్పుడు రియాక్ట్ అయ్యాను. అది నేను నిజంగా ఇప్పుడు కాకూడదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. చూడండి చూడండి మొత్తం మారిపోయింది రాదమ్మా. ఇది ఇక్కత్ అండి. అసలు ఈ పోచంపల్లి డిజైన్స్ వీటి అందం. బోర్డర్స్ అండి, కడ్డీ బోర్డర్స్ పైన కింద. ఇవి రెండు ఒకే సైజులో ఇచ్చారు. మధ్యలో అంతా జరీ అండి, గోల్డ్ టిష్యూతో వచ్చిందండి. ఈ టిష్యూ రావడం వల్ల మనకి కాస్ట్ పెరుగుతుందండి. చీర డైరెక్ట్ మనకి పోచంపల్లి నుంచి వచ్చినాయండి. ఇది బ్లౌజ్ అండి, మనకి కంచిపట్లో కూడా ఇలాగే వస్తాయండి. సో దీని అందం అంతా మధ్యలో ఉన్నదే. పళ్ళు అంతా జస్ట్ సింపుల్ గా ఇలా ఇచ్చారు, గీతల్లాగా డిజైన్ చేశారు. చీర మొత్తం మాత్రం ఇలా వచ్చిందండి. దీని అందం కట్టుకుంటే తెలుస్తుందండి. రెడ్ బ్లౌజ్ వేసుకుని ఇందులో ఉన్న ఈ బోర్డర్ లో ఉన్న బ్లౌజ్ ఇచ్చారు మనకి. యాక్చువల్ గా మనం అది కాకుండా మిర్చి రెడ్ బ్లౌజ్ తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది ఫోటో తీసి పెడితే పంపిస్తామండి. బాగుందా ఈ చీర? చాలా అంటే చాలా బాగుంది. ఇదొక చీర. ఇంకా ఇక్కత్తులోనే ఇంకొక 2 చీరలు ఉన్నాయి. హాసిని అమ్మవారికి కొన్ని తీసిని చూపించట్లేదు. ఈ సేల్ కోసం తెచ్చిన వాటిలో అమ్మకి వెళ్ళకపోతే, ఎవరు సేల్ చేసుకోకపోతే కూడా అమ్మకి కట్టేస్తానండి. ఇది మంచి పింక్ అండి, రాణి పింక్ కదా, రాణి పింక్ కి వైట్. ఇది అసలు నార్మల్ గా ఇక్కత్ పట్లు అంటే ఇది సింపుల్ డిజైన్ అండి. చాలా బాగున్నాయండి ఇవన్నీ. పైన కింద గ్యాప్ బోర్డర్స్ లో సన్నగా జరీ లైన్స్ ఇచ్చి ప్రైసెస్ కూడా మనకి బాగానే వచ్చినాయి అండి. అందుకే నేను ఈ చీరలు ఇంకా అసలు ఆలోచించకుండా తీసుకొచ్చుకున్నాను. ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి, లేదంటే డిజైన్ రావచ్చేమో. నేను ఇంకా తీసి చూడలేదు, ఎందుకంటే అది చూడగానే కలర్ అట్రాక్ట్ అయ్యాను నేను. చూసారా అసలు, చూసారా దీని అందం చూసాక ఇంకే కబుర్లు గుర్తురావు మనకి. సో ఈ కలర్ నాకు, ఈ కలర్ వేరే కలర్తో ఉంది నాకు. ఇది ఇక్కత్ పళ్ళు ఇచ్చారండి డిజైన్ తోటి. బ్లౌజ్ కూడా ఇదే ఇవ్వాలి. ఎక్కడుంది? అబ్బో కనిపించలేదు రోయ్. బ్లౌజ్ ఏది? ఇదిగోండి బ్లౌజ్. పళ్ళు బ్లౌజ్ సేమ్ వచ్చిందండి. అది మీకు ఫస్ట్ చూపించిన బ్లౌజ్ అనుకుంటా. ఇది పళ్ళు అండి. రెండు ఒకటే, ఇంకేదైనా ఒకటే. చీర మొత్తం కింద చెక్స్ వచ్చింది చూసారా. కాఫీ కలరు, పింక్ కలరు, మిర్చి రెడ్. కాఫీ అని కంటే దాన్ని వైలెట్ అంటేనే బాగుంటుంది. వైలెట్ లో ఉన్న ఇది మధ్యలోనేమో చీర అంతా వైట్ అండి. వైట్ కి టెంపుల్ బోర్డర్స్ ఇచ్చి ఇలాగా చెక్స్, మళ్ళీ అందులో కూడా చెక్స్ ఇలా ఇచ్చి ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చారు ఏంటో చెప్పేస్తున్నానా? చాలా బాగా చెప్పాను. అనండి. ఇదిగో. నిజంగా అండి, కెమెరా ముందుకు వచ్చి ఏం మాట్లాడాలి అంటాను, ఏదో ఒకటి మాట్లాడేస్తారమ్మా అంటారు మా పిల్లలు. ఇంక ఉప్పాడి పట్లకి వచ్చేసి మీరాదమ్మా. ఉప్పాడి పట్ల అండి. చూడండి అసలు, చూడండి అసలు ఈ చీర అందం చూసిన ఎప్పుడు రాదమ్మ మాట్లాడుతుంది అంటే చూడండి అసలు. ఇది బ్లూ అండి. టెంపుల్ డిజైన్ అండి. ఇది కంచిపట్లో ఒకసారి చూసాను, తీసుకున్నాను. నాకు మా అమ్మ కంచిపట్లో గ్రీన్ తెచ్చారండి. మా నాన్నగారు ఉన్నప్పుడు మా డాడీ మా అమ్మ కంచెల్లి కంచిపట్లో తెచ్చారు గ్రీన్కి ఇలాగా టెంపుల్స్. ఇప్పుడు మనకి బ్లూలో ఉప్పాడిలో దొరికింది, బాగుంది కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇది పళ్ళు అంతా ఇలా కడ్డీ బోర్డర్లో ఇచ్చారు. టెంపుల్స్ పైన కింద సేమ్ ఇచ్చారు. పైన చిన్నవి, కింద పెద్దవి ఇచ్చారు. బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుందండి, సేమ్ కలర్. ఉప్పాడిలో అసలు బ్లౌజ్ లేకుండా ఉండదు, కాటన్లోనే ఇస్తారు. చీర మొత్తం ఇలా వచ్చింది అనమాట. బాగుంది కదా. ఇలా చూపిస్తున్నాను. అప్పుడు ఇలా ఇలా మడత పైన కింద బోర్డర్స్ తెలుస్తాయి మీకు. పైన బోర్డర్ చిన్నది, కింద బోర్డర్ పెద్దది, అదనమాట సంగతి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా వైలెట్ కలర్ అండి, ఇది కూడా ఉప్పాడ పట్టు. ఇది నా దగ్గర సేమ్ ఉంది,
అయ్యో అది కట్టుకోవాల్సిందా, సరే నెక్స్ట్ టైం కట్టుకుంటా. మీకు కొన్ని ఉప్పర్ చీరల కలెక్షన్ అని చూపించాను కదా, అందులో ఈ చీర చూపించినట్లేను, ఇది నాకు కూడా సేమ్ ఉందండి. ఇది జామ్దాని అంటారు. పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారండి, గ్రీన్ పైన కింద బోర్డర్స్ కలరు, పళ్ళు కలరు, బ్లౌజ్ కలరు ఒకటి. చీర మొత్తం బూటీస్ వచ్చి కింద కొద్దిగా బోర్డర్స్ వచ్చింది. ఈ బోర్డర్స్కే మనకి జామ్దాని ఈ కొంచెం రేట్లో ఎక్కువ ఉండడానికి కారణం ఈ పళ్ళులోనే జామ్దాని వర్క్ అండి. చీర వైలెట్ కి ప్యారెట్ గ్రీన్ కదా, అందుకని ఇంత అందంగా కనిపిస్తుంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. వైలెట్ కలర్, బ్రింజాల్ కలర్, బ్రింజాల్ వైలెట్. సో ఇదొక చీర. ఈసారి వైలెట్ కలర్ బోర్డర్స్ ఎక్కువ వచ్చినాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్కి వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇది ఎల్లో అండి, జామ్దాని ఫుల్ ఆల్ ఓవర్ జామ్దాని. కట్టుకుంటే ఇలాంటి చీరలు కట్టుకోవాలనిపించేసింది నాకు ఇది చూడగానే. నేను కట్టుకున్నాను. అమ్మో నా చేతి ఇన్ని కలర్స్ కట్టించేసారండి. ఏమిటో నాకు దొరికేసినాయి అంతే అలా కట్టుకోవడానికి. ఇదిగో చూసారా, ఒక రేంజ్ అనమాట. ఈ చీర నేయటానికే వీళ్ళకి ఎన్ని నెలలో పడుతుంది అంటే 3 నెలలు అనుకుంటానండి. ఎంత అసలు వీలైతే ఎప్పుడైనా నేను నేత పని చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని అడిగి మీకు ఇవి కూడా చూపిస్తాను. ఇంక అసలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదండి. లోటస్లు, ఫ్లవర్స్, లతలు, ఆకులు, మామూలు ఫ్లవర్స్, 1 2 కాదు చాలా ఉన్నాయి. మా పైన కింద బోర్డర్స్. మళ్ళీ ఈ బోర్డర్ లో కూడా అండి నెమలికంఠం గ్రీన్ అనొచ్చు. ఈ గ్రీన్ ని ఆ గ్రీన్ పళ్ళు అంతా ఓన్లీ సిల్వర్ ఇచ్చారండి. చీర అంతా హెవీగా జామ్దాని ఇచ్చారు. అలా అని ఇది కట్టుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కట్టుకుంటే ఒక రేంజ్ అండి. ఇవి చాలా బాగుంటాయండి. తీసుకున్న వాళ్ళు ఎవరైనా గంజలు పెట్టించేసుకోకండి. ఫస్ట్ లో నాకు తెలియక డ్రైవర్స్ కి ఇస్తే వాళ్ళు అట్టల్లాగా తయారు చేసి పట్టుకొస్తే చీర ఇంకంతే మళ్ళీ కట్టిదని కాదు. ఆ తర్వాత ఎంత పొరపాటు చేశానో అర్థమయ్యి కొంచెం అలవాటు చేసుకుని వాళ్ళకి చెప్పి స్టార్చ్ ఎక్కువ పెట్టద్దు ప్లీజ్ అని బతిమాలుకుని తీసుకున్నాను. ఈ రోజుకి ఇదే ఎల్లో చీర లాస్ట్ చీర. ఈ చీరతో మీ ముందు నుంచి సెల్ తీసుకుంటున్నా. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.